ఒక అమ్మాయిని ఎవరైనా ఎలా మాట్లాడతారో కామంతోనే, సెక్స్‌తోని, కోరికతోనే మాట్లాడతారు. కానీ కామం లేదు, సెక్స్ లేదు. ఆ! విపరీతమైన సెక్స్ ఆశించినప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడరు. ఇది తప్పనమాట. మీరు సెక్స్ పక్కన పెట్టి, సెక్స్ కోరికతో మీరు ఎలా అయితే అమ్మాయిని ఆసక్తిగా మాట్లాడతారో, అది పక్కన పెట్టి అమ్మాయితో మాట్లాడండి చక్కగా. అప్పుడు అమ్మాయి మీతో మాట్లాడుతుంది. మీతో అమ్మాయి మాట్లాడుతుంది. ఇది మంచిదనమాట. ఇలా మాట్లాడాలి. ఇక రెండోది బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అంటే ఓకే. కోరికలుంటాయి ఎవరికైనా. కోరికలుంటే అమ్మాయిల దగ్గరికి పోతారు. కానీ ఆ కోరికతో మాట్లాడకండి. కోరికలు తీర్చుకోకండి. తీర్చుకోకుండా కోరిక మీలోనే ఉండి కేవలం కోరిక ప్రేరణతో మాట్లాడండి అంతే. అప్పుడేమైద్ది ఆడ సెక్స్ ఉండదు. కాబట్టి వితౌట్ సెక్స్‌తో ఉంటారు కాబట్టి కోరికే ఇంట్రెస్ట్ కలుగుతది కాబట్టి అప్పుడేం కాదనమాట. కానీ సెక్స్ తోటి మాట్లాడి, సెక్స్ కోసమే మాట్లాడి సెక్స్ చేస్తే అది రేప్ అవుతుంది, అత్యాచారం అవుతుంది, మిస్‌బిహేవింగ్ అవుతుంది. కాబట్టి అమ్మాయిలు మాట్లాడరు. అట్లా అన్నమాట. అంతే తేడా. వాళ్ళ కాబట్టి మీరు సెక్స్ చేయకుండా మాట్లాడండి. అప్పుడు అమ్మాయిలు మాట్లాడతారన్నట్టు. సెక్స్ లేకుండా సెక్స్ కోరికతో మాట్లాడండి. అప్పుడు అది హింస కాదు, క్రూరత్వం కాదు. కాబట్టి అప్పుడు ఆ అమ్మాయిలు మిమ్మల్ని ఇష్టపడతారు, మాట్లాడతారనమాట. అట్లుంటదనమాట. ఓకే. అయితే ఒక కంటెంట్ కూడా ఇంతే. మీరు ఒక కంటెంట్ మాట్లాడుతున్నప్పుడు నేను అనే ఒక గొప్ప అహంకారము, స్వార్థము, గొప్ప ఇలా ఫీల్ అవుతూ మీరు మాట్లాడితే అది గొప్పగా ఉంటుంది. అలా మాట్లాడలేరు. కేవలం గొప్ప, నేను, అహం, పెద్ద గర్వం అలా ఉంటారు తప్ప మాట్లాడలేరన్నమాట. ఇది పక్కన పెట్టండి. పెట్టి విషయాన్ని గురించి మాట్లాడండి. ఓన్లీ విషయాన్ని గురించి విషయంగా మాట్లాడండి. విషయంగా చెప్పండి. విషయంగా ఆలోచించండి. విషయంగా తెలియజేయండి. ఈ విధంగా మీరు బిహేవింగ్ చేస్తే, విషయాన్ని గురించి తెలియజేస్తే అప్పుడు వాళ్ళు వింటారు ఆడియన్స్. మీరు చెప్పగలుగుతారు అట్లనమాట. ఒక పాట ఎలా పాడాలి అంటే, మన గొంతుతో పాడతాం వేరే వాళ్ళ పాటని. ఆ! మన గొంతుతో పాడతాం. మన నాలుకతో పాడతాం. ఆ! మనముగా పాడతాం. అలాగే మన పాట అన్నమాట. అది మన పాటగానే పాడతాం. అది మన పాటే అవుతుంది. కానీ అలా పాడొద్దనమాట. ఎందుకంటే, మన గొంతుని యూజ్ చేయొద్దు, మన నాలుకని యూజ్ చేయొద్దు, మన నోరుని యూజ్ చేయొద్దు, మనము పాడొద్దు. అప్పుడు మన నుండి పాట రాదు కదా! ఓహ్! ఇవన్నట్టు సిమ్టమ్స్ ఉంటాయి. అంటే అవతలోని గొంతు, అవతలోని నాలుక, అవతలోని నోరు, అవతలోని పాట అంతే. కానీ ఇక మన అనేది ఉండద్దనమాట. అలా పాడు పాట. అది పాడడం అంటే. ఉదాహరణకి మనం ఎదుటి వాళ్ళను బాగా కొడతాం. ఎంత పడితే అంత కొడతాం కదా! చచ్చేటట్టు కొడతాం. కానీ అట్లా ఒక్క దెబ్బ కూడా మనం అనుభవించం. మనకు పడదు కదా! అట్లా కొడతాం. కానీ మనల్ని మనం కొట్టుకోము కదా! అదే ఇప్పుడు మనము పాట పాడితే ఎలా పాడతాం అంటే ఎదుటి వాళ్ళని కొట్టినట్టు పాడము. ఎదుటి వాళ్ళు మనల్ని కొట్టిండ్రనుకో, ఇష్టం ఉన్నట్టు అదే కొట్టుడు మనల్ని బాగా కొడితే మనకి ఎన్ని దెబ్బలు తాకితే ఎంత బాధ అనిపిస్తది. ఎంత అనుభవం పొందుతాం కదా బాధ. అది మనల్ని మనం కొట్టుకుంటాం అన్నట్టు. మనల్ని మనమే కొట్టుకుంటే ఎట్లుంటది? అగో అన్ని దెబ్బలు, అన్ని బాధల్ని మనల్ని మనమే హింసించుకున్నాం తీవ్రంగా. ఆ! అప్పుడు ఎట్లుంటది అనుభవం, ఆ అనుభవం, ఆ బాధ. అలా పాట మనకు మనం పాడుతూ, మనకు మనం అనుభవించుకుంటున్నాం. అంటే మనల్ని మనం కొట్టుకుంటూ, మనకు మనమే బాధపడితే ఎలా ఉంటుంది అవే దెబ్బలు అలా పొందుతున్నాం సెల్ఫ్‌గా. కదా! ఇది కాదనమాట ఇప్పుడు పాట. పాట ఎలా పాడాలి? ఎదుటి వాళ్ళని కొట్టాలి. బాగా కొట్టాలనుకో వాళ్ళకి తాకుతుంది దెబ్బ. కానీ ఇక్కడేంటంటే మన చెయ్యి ఉపయోగించొద్దు. మనము కావద్దు. మన చెయ్యి, మన బెత్తము, మనము కావద్దనమాట. కాకుండా వాళ్ళను వాళ్ళ బాధలు పడేలాగా చేయాలనుకో. అప్పుడు ఎలా చేస్తావు? అదనమాట పాట పాడడం అంటే. ఇప్పుడు మనం దేవుడిని మొక్కుతాం. మొక్కేం చేస్తాం? పుణ్యం చేస్తాం, దేవుడిని మొక్కుతాం, పూజలు చేస్తాం, దండం పెట్టుకుంటాం. పెట్టుకొని దేవుడు విన్నాడని, మన మొక్కు ఆలకించిండని, నేను పుణ్యాత్ముడినని మనలో మనం ఒక తృప్తి పొందుతాం, సంతోషం పొందుతాం, ఆత్మవిశ్వాసం పొందుతాం. మనలో మనం కదా నమ్మకాన్ని పొందుతాం. కానీ అలా పొందొద్దు ఇక్కడ. మనలో మనం విశ్వాసము, నమ్మకము ఇవన్నీ పొందొద్దు. అలాగే మొక్కొద్దు. మొక్కకుండా దేవుడికి కలిగే అనుభవం. దేవుడికి మనం మొక్కితే ఆయనకు చెందిన ఆ మొక్కును అతనిది అవ ఆ మొక్కును అనుభవంని చేయాలి. కానీ అది మనం కాదు మనకు మనం మాత్రం కాదు. మన అనుభవంతో మాత్రం కాదు. మన మొక్కు, మన అనుభవం మనము కాకుండా ఆయన పొందేది. అది ఆయనకే తెలుసు కదా! అది ఆయనకే తెలుసు. మనకు తెలవదు. అదనమాట పాట అంటే. అలా రానివ్వాలి. అంతే తప్ప మనకు మనం పొందడం మాత్రం కాదు. సెల్ఫ్ అనేది ఉండద్దు. మనం పొందడం ఆయనలాగా పొందడం కాకుండా, మనం పొందకుండా, మనం మొక్కకుండా ఆయనకు చెందితే అతను ఎలా పొందుతాడో అలా అన్నట్టు. అది పాట. అలా రానివ్వాలి. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం శృంగారం చేయొద్దు. మనది జీన్స్ ఒక స్త్రీలోకి ప్రవేశించొద్దు. దానివల్లేమో మనకు పుట్టేటోడు మనకు పుట్టొద్దు.
ఇవన్నీ అలాగే మనం శృంగారము చేయొద్దు. ఇవేవీ లేవు. కానీ అవతలోనికి పుట్టాలి. పుట్టేటోడు అవతలోనికి పుట్టాలి. అవతలోని వల్లనే శృంగారం జరగాలి. అవతలోనిదే జరగాలి. వానిదే జీన్స్ పోవాలి. వానికే పుట్టాలి. ఇలా మనదేం లేదనుకో. ఏంటిది ఒక పాట అదనమాట. మనది కాదు. వానిది కావాలి. ఒక పాట వానిది కావాలి. మనదేది కావద్దు. పాడడం మనది కావద్దు. పాట మనది కావద్దు. మనం ఇప్పుడు పాట ఎలా పాడాలంటే ఒక గాలిపట ఉంది. మన చేతిలో ఉండి దాన్ని ఎగరేస్తాము, ఆడిస్తాము అందరికి తెలుసు. కానీ అది తెగిపోయింది. తెగిపోయినప్పుడు ఆకాశంలో వెళ్ళిపోతా ఉంది. దారము, గాలిపటం. అప్పుడు ఎలా ఉంటది? మన చేతికి అతీతంగా ఉంటది. మనకు అతీతం అది. దాని స్వేచ్ఛగా అది పోతా ఉన్నది. దాని ప్రపంచంలో అది. మనం వేరే ఉన్నాం ఇప్పుడు. దానికి మనకి ఏ సంబంధం లేదు. అట్లా పాట కూడా అంతే. మనం పాడుతున్న పాటకు మనకి ఏ సంబంధం ఉండొద్దు. అలా పాడాలన్నమాట.